వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవెంట్ పాలిటిక్స్కి తెరలేపారా? అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి తోతాపూరి షో ఫ్లాప్ అయిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఈవెంట్ పాలిటిక్స్కి తెరలేపారని, అందులో భాగంగానే ఈరోజు ఆయన చేపట్టినటువంటి తోతాపురి షో అది ఫ్లాప్ అయింది అన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఫస్ట్ మిరపఘాటుకి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. జీవితంలో ఇంకెప్పుడు గుంటూరు పేరు ఎత్తనం అన్నంత లెవెల్లో మిర్చి ఘాటుగా తగిలింది. అది అయిపోయింది. తర్వాత ఇక్కడికని అక్కడికని వాడెవడో ఎంతైనా నీ కార్యకర్త కావచ్చు, కానీ వాడు చనిపోయిన విధానం ఏంటి? సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్న తప్పని కాదు, దాన్ని నేనే ఎగతాళి చేయట్లా. అతను ఏం చేసి ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు? బెట్టింగ్లు, పొలిటికల్ బెట్టింగ్లు. జనాల డబ్బులతోటి పొలిటికల్ బెట్టింగ్ ఆడి నువ్వు చెప్పిన దిక్కుమాలిన ఈక్వేషన్కి 30 ఏళ్ళు నేనే ఉంటా, 30 ఏళ్ళు నేనే ఉంటానంటే ఖచ్చితంగా ఈసారి గెలిచేది మావాడే అనుకున్నాడు. అనుకుని అప్పులు తీసుకొచ్చి బెట్టింగ్లు కాశాడు. గెలవలేదు. బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వాడి విగ్రహం ఆవిష్కరించడానికి నువ్వు వచ్చావు. ఏమి సాధించాడని, అతను దేనికి ఎగ్జాంపుల్ అని నువ్వు అతనికి ఎలా విగ్రహం వేయించావు? ఆ ఈవెంట్ ద్వారా ఇంకొకరు బలయ్యారు. అది తర్వాత విషయం. అసలు ముందు నీ యాటిట్యూడ్, నువ్వు ఎవరికి గౌరవం ఇవ్వదలుచుకున్నావు అనే దాన్ని బట్టి గౌరవానికి అగౌరవం వచ్చింది కదా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విగ్రహం పెట్టి ఈ బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టి ఆత్మహత్య చేసుకున్నోడికి, అప్పులు ఎగ్గొట్టినోడికి, చాలామంది జీవితాలు నాశనం చేసినోడికి విగ్రహం పెడితే అసలు విగ్రహాలకి విలువ లేకుండా పోతుంది కదా. అసలు మా బాధ ఏంటంటే, ఎంతో కొంత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి రాజకీయాలు తెలిసిన వాళ్ళకి ఆయన ఒక ల్యాండ్ మార్క్ పర్సనాలిటీ, ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే. ఆయన్ని ఆషామాషిగా తీసుకోవాల్సిన పని లేదు. అట్లాంటి ఆయనకి విగ్రహం పెట్టి ఇలాంటి వాళ్ళకి బెట్టింగ్లాడి ప్రాణాలు తీసుకున్న వాళ్ళకి కూడా నువ్వు విగ్రహం పెడితే అసలు ఈ విగ్రహాలకి విలువేంటి? ఇది నువ్వు ఆలోచించాలి కదా. ఆలోచించట్లా. ఇవాళ నువ్వు ఈ ఈవెంట్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయి ఈవెంట్ మేనేజర్ ఎట్లా చెప్తే అట్లా నువ్వు తైతెక్కలాడుతూ ఉంటే ఎట్లా అసలు? అదన్నీ అయిపోయినాయి. అవన్నీ అయిపోయాక చివరికి ఇప్పుడు ఎక్కడ చేరావు అంటే తోతాపురి మామిడికాయల దగ్గరికి వచ్చావు. తోతాపురి మామిడికాయలు కొన్ని సందర్భాల్లో విపరీతంగా కాపు వస్తే కోతకి కూడా వేస్ట్ అని చెప్పి చెట్టుకు వదిలేస్తారు. తోతాపురి పరిస్థితి అది. ఒక్కొక్క సంవత్సరం బాగా గాలిదుమ్ములు వచ్చి మామిడికాయల దిగుబడి బాగా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు తోతాపురికాయలకి విలువ వస్తుంది. ఎందుకంటే తోతాపురికాయలు ఇటు తీపిగాను ఉండవు, అటు పులుపుగాను ఉండవు, మధ్యస్థంగా ఉంటాయి. తోతాపురికాయలను ఏం చేసుకోవాలో అర్థం కాదు. పాపం అనడానికి లేదు. తోతాపురికాయలు అవి తీపి కాదు, తీపి మామిడికాయల కింద రసంకాయలు గాను, బంగినపల్లి మామిడికాయలు కోసుకుని తినడానికి పనికిరావు. ఇట్లా అని పులుపుగా ఉంటే పచ్చళ్ళు పెట్టుకుంటానికి పనికిరావు. అవి ఏంటంటే ఏదో సరదా కొద్దీ ఉప్పు కారం నంచుకుని తినడానికి పనికొస్తాయి తప్పితే దేనికి పనికిరావు. ఒరుగులకు కూడా పనికిరావు. అట్లాంటి చీప్గా ఎవరో బాబు మేము కోసుకోలేకపోతున్నాము అంటే మనుషులు పెట్టి కోసుకొచ్చి నువ్వు రోడ్డు మీద డొల్లు ఇచ్చావు. అదేదో అల్ఫాన్సా మామిడికాయలు రోడ్డు మీద పడేసినట్టు ఫీలింగ్ ఇచ్చేసావు నువ్వు. అల్ఫాన్సా అంటే నంబర్ 1 కదా. ఇప్పుడు ఆటికి విలువ ఉంటుంది. ఏ కిలో 5,000 రూపాయలు ఉన్న మామిడి పళ్ళు కూడా ఉంటాయి, మీకు తెలుసు కదా. అట్లాంటి మామిడికాయలుకి ధర పడిపోయింది, వాళ్ళు లబోదిబోమని మొత్తుకుంటున్నారని చూపించాలన్నట్లు నువ్వు పైసా ఇచ్చి 100 పైసలు యాక్షన్ చేయించుకున్నావు అక్కడ. ఆ డొల్లు ఇచ్చటాలు అవన్నీ. ప్రతి సీజన్లోనూ టమాటా సీజను, మామిడి పళ్ళ సీజను, ఇట్లాంటి వాటిల్లో కొన్ని కూరగాయలు కూడా, ములక్కాయలు ఉంటాయి మేడం, విపరీతమైన దిగుబడి వస్తాయి. మార్కెట్లో విపరీతమైన సప్లై వచ్చేస్తాయి, అస్సలు డిమాండ్ ఉండదు. ఆ టైంలో ఏం చేస్తారంటే
కాయలు కోసినందుకు కూడా కూలి డబ్బులు కూడా మిగలవని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అంటే వదిలేస్తారు చెట్టుకి. ఒక్కొక్కసారి ఇప్పుడు ఏదైనా ములగ తోటకి వెళ్ళి చూస్తే, మనం ఇట్లా చూస్తే కాయలు ఏలాడుతూ ఉంటాయి ఎండిపోయి. ఏంటి అంటే కొయ్యలా వాళ్ళు. ఎందుకు కొయ్యలేదు? ఆ కోత కూలి, ట్రాన్స్పోర్టు అవన్నీ తీసుకొస్తే మార్కెట్లో గిట్టుబాటు కాదు కాబట్టి. అందుకని ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంటుంది. దాన్ని నువ్వు తీసుకొని వచ్చి మామిడి రైతులకి అండగా నేను నిలబడ్డాను అని చెప్పొచ్చి, ఇప్పుడు పోయినసారి సెంగయ్య చచ్చిపోయినట్టు అసలు ఎవరికో ఏదో ఒకటి చేద్దామని చెప్పి చూస్తే ఎవరు చచ్చిపోకపోగా, అంటే మీ దృష్టి ఎప్పుడు రాచపీనుకు తోడుపీనుకు అన్నట్టు ఉంటుంది మీ వ్యవహారాలు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే, మీ వాళ్ళల్లోనే మందు కోసం, బిర్యానీ కోసం తన్నుకుని ఒక అతనికి దెబ్బ తగిలితే ఓ పోలీస్ అతను వచ్చి పాపం వాళ్ళకి శిక్షణలో భాగంగా ప్రథమ చికిత్స చేయటము, అలాగే ఈ మధ్య గుండెకి సంబంధించి ఏదైనా వస్తే గనక సిపిఆర్ చేయటం, ఇవన్నీ నేర్పిస్తున్నారు పోలీసులకి. అట్లా ఆయన ఏంటంటే గబగబా ఆయన కర్చీఫ్ తీసి ఆయన కట్టుగట్టి సపర్యలు చేసినందుకు గాను పోలీసుల వల్లే ఇదంతా జరిగింది అని పోలీసుల మీదే. అంటే పోలీసులు అంటే ఈ పోలీసులు ఎవరు పోలీసులు? ఈ పోలీసులు తెలుగుదేశం పోలీసులు. ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది కాబట్టి అనే అర్థం వచ్చేలాగా చేయటం. అసలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే, ఉడుకుమోత్తానంతో, కుళ్ళు బుద్ధితోటి తెలుగుదేశం పార్టీ గెలవకూడదు, చంద్రబాబు నాయుడు లీడర్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు అని తట్టుకోలేక, అసలు ఈ 5 ఏళ్ళు ఆయనకి గనక అవకాశం దొరికితే ఆదిత్య 369 లాగా దాన్ని వెనక్కి తిప్పటమో, లేదంటే బాగా ముందుకు తీసుకెళ్ళిపోయి తను గెలిచే కాలం వచ్చేదాకా తీసుకెళ్ళి మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అయిపోవాలన్నంత ఆశలో ఉన్నాడు తప్పితే వేరేగా లేడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇన్ని జిమ్మిక్కులు చేస్తున్నాడు. ఎన్ని చూస్తే నిజంగా ప్రతిరోజు రాజకీయాలు పరిశీలించే వాళ్ళకి చాలా రోతగా ఉంది. ఇది పరిస్థితి. అందుకని దయచేసి ఆయన ఈవెంట్ మేనేజ్మెంట్ మానేసేసుకుని ఈవెంట్ల మీద పెట్టే శ్రద్ధ కన్నా అసలు నిజంగా ప్రజల సమస్యలు ఏమున్నాయి, ఈ ప్రజల సమస్యల గురించి పట్టించుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటే 2029లో ఈయనకి ఏమన్నా అవకాశం ఉంటుంది. లేదు అంటే గనక ఈసారి మట్టుకు మొన్న డబుల్ డిజిట్ వచ్చింది, ఈసారి సింగిల్ డిజిట్ వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.